రాజమౌళి అండ్ ప్రశాంత్ నీల్ వీళ్ళ మేల్ క్యారెక్టర్స్కి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఉన్నట్టే ఫీమేల్ క్యారెక్టర్స్లో కూడా సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఉంటాయి. హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమా కార్నర్. కరెంట్ జనరేషన్లో హీరో క్యారెక్టర్స్ చేయాలంటే ఇలాంటి డైరెక్టర్స్ చేతిలో పడాలరా అనుకునే ఇద్దరు డైరెక్టర్స్ రాజమౌళి అండ్ ప్రశాంత్ నీల్. అలానే వీళ్ళ ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా యూనిక్గా ఉంటాయి. రాజమౌళి గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, ఫీమేల్ క్యారెక్టర్స్ని స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా రాయడం నా ఇంటెన్షన్ కాదు. ఆ సీన్లో, ఆ స్టోరీలో ఆ క్యారెక్టర్ వల్నరబుల్, స్ట్రాంగ్ ఆర్ ఇంటెలిజెంట్ ఏది సూటబుల్గా ఉంటే అది రాస్తాను అని. సో రాజమౌళి గారు స్టోరీలో క్యారెక్టర్స్ని రాస్తారు కానీ క్యారెక్టర్స్ కోసం స్టోరీ అయితే రాయరు. రాజమౌళి గారి హీరోయిన్ క్యారెక్టర్స్కి స్క్రీన్ టైం తక్కువ ఉన్నా సరే జస్ట్ ఒక లవ్ ఇంట్రెస్ట్ లాగా అయితే ప్రజెంట్ చేయరు. స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఏదో ఒక కీ రోల్ ప్లే చేస్తారు. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ రోల్ దేవసేన. దేవసేన ఒక బ్యూటిఫుల్, బ్రేవ్ అండ్ కరేజియస్ ఉమెన్. ఎంత పవర్ఫుల్ ప్రిన్సెస్ అయినా తనకి కూడా వల్నరబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయని రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు. దేవసేన ఎంత కష్టాల్లో ఉన్నా తన మోరల్ వాల్యూస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ని మాత్రం ఎప్పుడు కోల్పోదు. అవంతిక క్యారెక్టర్ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటుంది. అవంతిక ఒక పవర్ఫుల్ వారియర్ అయినా తనకి ఒక లవ్ ఇంట్రెస్ట్ వీక్నెస్గా చూపించారు. ఎంత పవర్ఫుల్ ఉమెన్ అయినా వాళ్ళకు కూడా వీక్నెస్ ఉంటుందని అర్థం. ఇంకో వండర్ఫుల్ రోల్ ఇందు. ఈగా మూవీలో ఇందుని ఒక నార్మల్ ప్లేఫుల్ క్యారెక్టర్లా ఇంట్రడ్యూస్ చేసి నాని తన వల్లే చనిపోయడం తెలిసాక ఆ గిల్ట్, విలన్ మీద కోపం అండ్ ఒక ఫ్లైతో రివెంజ్ సీక్వెన్స్ అంతా చాలా సబ్టిల్గా, అవుట్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వకుండా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ మిత్రవింద ఇన్ మగధీర. ఒక ప్రిన్సెస్ అంటే పవర్ఫుల్గానే ఉండాలి, ఫైట్స్ అండ్ వార్స్ చేయాలి అని ఎక్కడ రూల్ లేదు. షీ మే నాట్ బీ ఫిజికల్లీ స్ట్రాంగ్ బట్ మెంటల్లీ షీ ఈజ్. మిత్ర ఈజ్ అ క్యారెక్టర్ విత్ కైండ్నెస్ అండ్ కంపాషన్. ఒక ప్రిన్సెస్ అండ్ ఓన్లీ ఎయిరెస్ ఆఫ్ కింగ్డమ్ తనకి కింగ్స్ అండ్ ప్రిన్స్ని చూస్ చేసుకునే ఛాన్స్ ఉన్నా ఒక వారియర్ని లవ్ చేస్తుంది. దట్ షోస్ హర్ గ్రేట్నెస్. వెన్ ఇట్ కమ్స్ టు ప్రశాంత్ నీల్, హీరోయిన్ క్యారెక్టర్స్ జస్ట్ ఒక హీరో లవ్ ఇంట్రెస్ట్లా ఉంటాయి. స్టోరీలో వాళ్ళకి పార్ట్ ఏం ఉండదు. కేజీఎఫ్ మూవీలో రీనా క్యారెక్టర్, స్టోరీలో తనకి రోల్ ఏం ఉండదు. తను ఒక మోరల్ క్యారెక్టర్ కూడా కాదు. సో ప్రశాంత్ నీల్ తన ఫీమేల్ క్యారెక్టర్స్ మోరల్గా ఉండాలని అయితే అనుకోడు. జస్ట్ లైక్ హిస్ హీరో క్యారెక్టర్స్, హీ డజంట్ మైండ్ హ్యావింగ్ గ్రే క్యారెక్టర్స్ యాజ్ లీడ్స్. అలా అని ప్రశాంత్ గారు ఫీమేల్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వరని కాదు. సైడ్ ఫీమేల్ రోల్స్ ఇన్ హిస్ మూవీస్ ఆర్ ఫెంటాస్టిక్. సైడ్ క్యారెక్టర్స్కి స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ప్రశాంత్ నీల్ కూడా మదర్ సెంటిమెంట్ని ఎక్కువ యూజ్ చేస్తారు. కేజీఎఫ్ 1లో మదర్ రోల్ ఈజ్ సో గుడ్. బిట్ ఓవర్ ద టాప్ డైలాగ్స్ ఉంటాయి, బట్ ఏ పూర్ అండ్ సిక్ ఉమెన్ హూ ఈస్ డెస్పరేట్ టు మేక్ హిస్ సన్ ఏ కరేజియస్ మ్యాన్ అనేది ప్రశాంత్ నీల్ చాలా బాగా ప్రజెంట్ చేశారు. అందుకే రాకీకి ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళ అమ్మ మాట ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సలార్లో ఈశ్వరీరావు క్యారెక్టర్ కూడా కొంచెం సిమిలర్ ఉంటుంది, బట్ డిఫరెన్స్ ఏంటంటే సలార్లో మదర్ ప్రొటెక్షన్ మోడ్లో ఉంటుంది. షీ హ్యాస్ సమ్ ట్రామా అండ్ వాంట్స్ టు ప్రొటెక్ట్ హర్ సన్. కేజీఎఫ్లో రమికా సేన్, సలార్లో ఓబులమ్మ అండ్ రాధారామ్ మన్నార్. ఈ 3 రోల్స్కి ఒక సిమిలారిటీ ఉంటుంది, అదే లీడర్షిప్ క్వాలిటీస్. ఫైట్స్ చేస్తేనే పవర్ఫుల్ ఉమెన్ అయిపోరు. దీస్ ఉమెన్ గాట్ బ్రెయిన్స్. కేజీఎఫ్ పార్ట్ 2లో రమికా సేన్ ఒక పవర్ఫుల్ అండ్ రూత్లెస్ పాలిటీషియన్. రమికా సేన్ ఈజ్ ద ఓన్లీ థ్రెట్ టు రాకీ ఇన్ కేజీఎఫ్ మూవీ. రాకీ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఎంతో కొంత భయపెట్టిన ఓన్లీ పర్సన్ రమికా సేన్. షీ యూజెస్ హర్ పవర్ అగైనెస్ట్ హిమ్. ఓబులమ్మ అండ్ రాధారామ్ మన్నార్ ఇన్ సలార్. రాధారామ్ మన్నార్ని ఎలివేట్ చేయాలంటే తన కిందనున్న వాళ్ళని, అదే ఓబులమ్మని ఎలివేట్ చేస్తే తను ఇంకెంత పవర్ఫుల్ ఉమెన్ అనేది మనకు అర్థమవుతుంది. దట్ ఈస్ ప్రశాంత్ నీల్స్ బ్రిలియన్స్. సలార్ని మ్యాన్ పవర్ ఏమీ చేయలేని స్టేజ్లో ఓబులమ్మ అండ్ రాధారామ్ మన్నార్ ఇంటెలిజెంట్గా ట్రాప్ సెట్ చేసి సలార్కి ఫస్ట్ బైట్ వేస్తారు. దీస్ ఉమెన్ ఆర్ బై ఫార్ అమేజింగ్లీ రిటర్న్ ఫిమేల్ క్యారెక్టర్స్ ఇన్ 2023. ఇన్ కేస్ ఆఫ్ రాజమౌళి, ఇంపార్టెంట్ సైడ్ రోల్స్ ఆఫ్ ఫీమేల్ అంటే మ్యాక్సిమం మదర్ రోల్స్ ఉంటాయి. రాజమౌళి కూడా మదర్ సెంటిమెంట్ యూస్ చేస్తారు, కానీ చాలా ఇంటెలిజెంట్గా రాస్తారు. ఛత్రపతిలో మదర్ క్యారెక్టర్ అండ్ బాహుబలిలో శివగామి రోల్కి ఒక సిమిలారిటీ ఉంటుంది. ఒక ఉమెన్ని జస్ట్ ఫుల్ గ్రేట్ అండ్ పవర్ఫుల్గా ప్రజెంట్ చేయాలంటే వెన్ షీ యాక్సెప్ట్స్ ఎ బేబీ ఆఫ్ అదర్ ఉమెన్ యాజ్ హర్ ఓన్. సేమ్ థియరీ ఛత్రపతి అండ్ శివగామి రోల్లో ఉంటుంది. శివగామి ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవర్ రిటర్న్. ఒక డిజబుల్డ్ మ్యాన్ని మ్యారేజ్ చేసుకుని లోయల్గా ఉంటూ హోల్ కింగ్డమ్ని లీడ్ చేస్తూ ఇద్దరు పిల్లలకి ఒకేసారి పాలిచ్చే సీన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎ ఉమెన్.
ఫ్యూచర్ కింగ్ అయినా బెస్ట్ వారియర్ ఆఫ్ ద కింగ్డమ్ అయినా తను చెప్పేదే చేస్తారు అంటే అంతకన్నా పవర్ఫుల్ రోల్ ఇంకేముంటుంది చెప్పండి. సో అదండి ఫీమేల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ప్రశాంత్ నీల్ అండ్ రాజమౌళి. వీఆర్ లక్కీ టు హ్యావ్ దీస్ టూ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇన్ ఆర్ జనరేషన్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.